హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ మధ్య ఈ వైసీపీ పార్టీ కానీ వైసీపీ సంబంధించిన సాక్షి మీడియా కానీ ఎలా తయారైందంటే, ఎంత దరిద్రంగా తయారైందంటే, కొమ్మినేని శ్రీనివాస్ గారు అలాగే కృష్ణరాజు గారు ఒక లైవ్ డిబేట్లో మాట్లాడుకుంటూ అమరావతి అనేది దేవతల రాజధాని అని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని, సెక్స్ వర్కర్ల రాజధాని అని అన్నారు ఆయన లైవ్లో. అది ఇప్పుడు ఒక లైవ్లో మాట్లాడుతున్నావు, ఒక పెద్ద పొజిషన్లో ఉన్నావు, ఆల్మోస్ట్ సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు మీరు, పెద్ద పెద్ద ఇంత 6 అడుగు మేకప్ వేసుకొని మాట్లాడతారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, అలాగే మన కృష్ణరాజు గారు సీనియర్ జర్నలిస్ట్ అంటే, ఇద్దరు జర్నలిస్ట్ అంట. జర్నలిస్ట్ అంటే ఏంది? నువ్వు న్యూస్ని అక్కడ మన రాష్ట్రంలో జరిగే మంచిని చెడుని ప్రజలకు అందించి, ప్రజలకు చూపించి, ప్రజల్ని చైతన్యవంతులను చేసేది జర్నలిజం అంటే. ప్రజల గురించి లేకుంటే రాష్ట్రం గురించి బూతులు మాట్లాడడం, సాక్షి మీడియాలో కూర్చొని ఇబ్బందికరమైన మాటలు మాట్లాడడం ఎంత దరిద్రంగా ఉంటుంది అంటే, సెక్స్ వర్కర్ల రాజధాని అది. నువ్వు ఏదైతే ఊర్లో పుట్టావో లేదంటే ఏదైతే రాష్ట్రంలో ఉన్నావో, ఏదైతే మన రాజధానో దాని గురించి తప్పుగా మాట్లాడావు, సెక్స్ వర్కర్ల రాజధాని అని. అండ్ ఇంకోటి, కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు, అలాగే కృష్ణరాజు గురించి అలా వెతుకుతున్నారు. నేనేం చెప్తున్నానంటే, విమర్శలు చేయడం కానీ న్యూస్లో మాట్లాడడం కానీ అనేది ఒక మర్యాద పూర్వకంగా ఉండాలి. ఈ వైసీపీ వాళ్ళకి మాత్రం అది తెలియదు. ఈ గత 5 సంవత్సరాలుగా అదే చేశారు. రోజా గారు, వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు, అంబటి రాంబాబు గారు, వాడికి సంబంధం లేదు, ఆ పార్టీకి సంబంధం లేదు అనిపించుకుని ఒకడు ఊరుగడ్డ అనిల్, శ్రీరెడ్డి, ఇలా ప్రతి ఒక్కడు మీడియా ముందుకు రావడం, బూతులు మాట్లాడడం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, నువ్వు మగాడు అవుతారా, నువ్వు అమ్మకి అబ్బు పుట్టుంటారా, ఈ మాటలేంది అసలు? ఇది రాజకీయ నాయకులా మీరు, లేకుంటే వీధి రౌడీలా? లేదంటే వీధి రౌడీలుగా ఉండి రాజకీయాలాగా వచ్చారా? మీరు మాట్లాడే భాష ఎంత బాగుంటే ప్రజలు మిమ్మల్ని అలా హర్షిస్తారు. ఇప్పుడు ఎవరి పరిస్థితి ఎలాగా ఉందో అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మాటని ఏదో ఎంత దరిద్రమైన మాట అయినా, తల్లిని తిట్టారు, లేకపోతే ఏది పడితే అది మాట్లాడారు, లకారాలు, అసలు గబ్బు, మీ మాటలే గబ్బు. అలాంటి మాటలు మాట్లాడుతూ కూడా మళ్ళీ వాటిని సమర్థించుకుంటూ ఉన్నారు ఇంకా కూడా. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు కానీ కృష్ణరాజు గారు కానీ దాంట్లో నేను మాట్లాడిన తప్పులేదు, అది కరెక్టే, వీళ్ళు చేసేది కూడా కరెక్టే. అమరావతి రైతులు, అమరావతి ఆడవాళ్ళ దగ్గర కానీ మిమ్మల్ని కానీ అప్పగిస్తే 2 నిమిషాల్లో మీ బట్టలు మాత్రం బయటకు వస్తాయి, బట్టలు కూడా బయటకు రావు, మీరు అలాగే భూస్థాపితం అయిపోతారు. ఆడవాళ్ళ ఆగ్రహానికి అస్సలు గురవ్వకూడదు. ఆడవాళ్ళ సమూహం ఒక ఆగ్రహానికి గురవుతే మీరు దారుణంగా ఇబ్బంది అయిపోతారు. అండ్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మాట్లాడేటప్పుడు ఒక నైతికత, రాజకీయ విమర్శ ఖచ్చితంగా చేయండి. ఎవరినైనా, పిఎంనైనా, సీఎంనైనా, రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడిని, నువ్వు కామన్ మ్యాన్గా ఉన్న ప్రతి ఒక్కరు విమర్శ చేయొచ్చు. రాజకీయ పార్టీలోనే ఉండక్కర్లేదు. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ప్రాథమిక హక్కు ఒక రాజకీయ నాయకుడు నాయకత్వాన్ని బాగలేకపోతే బాగలేదని, బాగుందంటే బాగుందని, నీకు నచ్చిందంటే నచ్చిందని, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పే భావ ప్రకటన హక్కు మనకుంది. దాన్ని మన భావాన్ని ప్రకటించేటప్పుడు నీ భాష కరెక్ట్గా ఉండాలి. భాష ముఖ్యం అన్నమాట. అది విచక్షణతో మాట్లాడాలి. ఆ భాషలోనే, ఆ మాటల్లోనే నీ పదును చూపించాలి. అంతేగాని బూతులు మాట్లాడేస్తే గొప్పగా అందరూ వింటారు, లేకపోతే అది సెన్సేషన్ అయిపోద్ది అని అనుకుంటే తర్వాత నీకు చెక్కేస్తారు. ఒక్కొక్కడిని చెక్కుతున్నారు కదా, మిగతా వాళ్ళందరూ కూడా చెక్కడం మొదలవుతుంది కదా, అందరినీ చెక్కేస్తారు. ఓకేనా? మీరు ప్రశాంతంగా భాష మీరు ఎప్పటికైనా కమెంట్ తెచ్చుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.